నష్టపోయిన రైతులకి సార్ ఇప్పుడు ఆడియో సార్ సబ్ కలెక్టర్ సార్ హంగామా. రమేష్ కొద్దిగా వెనక రమేష్ ప్లీజ్, కొద్దిగా ప్లీజ్. ఈ జనాలు వచ్చే వాళ్ళు వేసేది గబ్బులేసుకురా. కూర్చొని అట్లా కూర్చొని అట్లా కూర్చొని ఉంటుంది. అధికారులు రైతులకి న్యాయం చేస్తారని సంపాదకులు చెప్తున్నారు. అది వాస్తవం ఎప్పుడు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ పరిస్థితి ప్రభుత్వానికి అప్పుడే డబ్బులు ఇవ్వాలంటే ఇప్పుడు డబ్బులు తెచ్చి ఆడిస్తారు వాళ్ళు. ఊకే తప్పుసునకి నాకు ట్రాన్స్ఫర్ చేయండి, మేము పోతాం, మేము వారంలో ట్రాన్స్ఫర్ పెట్టుకుని పోతాం అందరూ అధికారులు అంటున్నారు. ట్రాన్స్ఫర్ అడిగిపోయి మేము వచ్చిన వాళ్ళు ఏం చెప్తారు, రేపు వచ్చిన ఏం చెప్తారు. అందుకే ఈ చాలా నష్టం. మిర్చి 50,000, 60,000, 70,000 పలికితే ఈరోజు 10,000 పలకడం లేదు. పత్తి 7,000 పోవడం లేదు. రైతులు ఇప్పటికే నష్టపోయినారు. దాంట్లో రైతులు ప్రభుత్వం నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మాకేం రైతులు న్యాయం జరుగుతుందని ఎమ్మదూరుకు వచ్చేప్పుడు చెప్పాడు, ఆదరికి వచ్చేప్పుడు చెప్పాడు. ఆ రోజు ఎమ్మెల్యే కూడా మన గ్రామంలో కానీ ఈ మండలం కానీ కరువు మండలంగా మాకు తాత్కాలికంగా ప్రకటించారు. మాకు ఫుల్ కరువు మండలంగా ప్రకటించారని ఆ రోజు అందరూ రైతులు ధర్నా చేయడం జరిగింది. అప్పుడున్న ఎమ్మెల్యే సాయిపేశ్ రెడ్డి గారు మాది కరువు మండలంగా ప్రకటిస్తారు, మీ రైతులకు న్యాయం చేస్తామని అందరూ చెప్పారు. ఈరోజు చూస్తే ఎలక్షన్ తర్వాత 2,300 మంది పెద్ద గ్రామ రైతులకి అకౌంట్ ఇచ్చారు, కరెక్టే ఉంది. దాంట్లో వచ్చేది ఒక 1000 మందికి వచ్చావు డబ్బులు. మిగతా డబ్బులు 650 మంది ఆంధ్ర గ్రామీణ ప్రగతి గ్రామీణ బ్యాంకులో అకౌంట్ ఇచ్చిన వాళ్ళకి అందరికీ గవర్నమెంట్ జరిగింది. ఆ నెంబర్ ఏంటప్పుడు 113 ఏమో అందరికీ కొట్టారు. ఎందుకంటే నాకు అవసరం లేదు, ఎందుకంటే డబ్బి అకౌంట్ కొట్టారు. ఎందుకంటే నాకు అవసరం లేదు, ఎందుకంటే ఒక వాలంటీర్ వ్యవస్థ ఉంది, ఆడ సచివాలయ వ్యవస్థ ఉంది. సచివాలయం 12 మంది ఉంటారు. మా ఊళ్ళో 2 సచివాలయం ఉన్నాయి, 37 మంది వాలంటీర్ ఉన్నారు. ప్రతి ఇంటికి పోయి వాళ్ళ రైతుల దగ్గర అకౌంట్ బుక్, పాత పాస్బుక్ అడంగులు 6 తీసుకుంటారు. కాదం లేదు, మా ఊళ్ళో ఎప్పుడు జరగలేదు. ఇది ఒక పెద్ద స్కామ్ జరిగింది. దీన్ని ఏమో అసలు పట్టించుకోవడం లేదు ఎవరు. ఎలక్షన్ కనడంలో ఎలక్షన్ వచ్చావు కదా, దీన్ని ఎవరు పడుతారని చాలా మంది దీన్ని చూస్తే నాకు కూడా అంత ఐడియా లేదు. ఇంట్లో మా తమ్ముళ్ళే, ఇంట్లో నా సొంత తమ్ముళ్ళే, ఒక ఆయన ప్రొఫెసర్, ఒక ఆయన డాక్టర్, వాళ్ళు ఉద్యోగస్తులు ఉన్నారు. మేము అకౌంట్ కూడా ఇవ్వలేదు, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వలేదు. వాళ్ళ అకౌంట్లోకి కొట్టి నష్టపరిహారం వేరే అకౌంట్ పోయిన నంద్యాల డిస్టిక్లో ఒక ఆయన పోయింది, ఆదులో కూడా వచ్చింది. వాళ్ళు ఎవరంటే మాకు అర్థం కాదంటారు. మేము ఏదో చెప్తే సార్ మా అకౌంట్ డబ్బులు ఇక్కడ పోయినవి మా తమ్ముళ్ళకి మేము ఇచ్చింది కూడా లేదు, మీరు వేసారు అట్లా వేస్తే సంతోషమే అంటే రిటర్న్ పంపించాము డబ్బులు వారంలో. అట్లా ఎన్ని జరిగిందో తెలియదు అన్నమాట. మా దృష్టికి ఒక 25 మంది వచ్చారు. 25 మందికి వచ్చి ఆయమ్మ అగ్రికల్చర్ కళావతి గారు దానికి వచ్చి అడిగారు, అన్నా 15 మందికి నేను డబ్బులు రిటర్న్ కొట్టాను, నేను అప్పటికే వచ్చింది, నేను చేసింది 15 మంది అని చెప్పారు. ఈ 1012 మందిలో ఎంత గవర్నమెంట్ జరిగింది మాకు అర్థం కావడం లేదు. ఒక రైతుల మీద మోసం చేస్తే ఇప్పటికీ రైతులు నష్టపోతున్నారు. వాడికి ఎట్లా తెలుస్తుంది మాకు అర్థం లేదు. ఏవతో మాట్లాడాము, ఏడితో మాట్లాడాము, ఇంతవరకు స్పందన లేదు. వస్తా మీకు డబ్బులు వస్తామంటున్నారు. ఏడొస్తున్నాయి ఇప్పుడు 2 నెలలు రైతులకు వచ్చిన డబ్బులు ఇంటికి సబ్సిడీ పడి 2 నెలలు 3 నెలలు అవుతుంది, ఇంతవరకు వీళ్ళకి పడడం లేదు. మొన్న ఏఓ గారు వచ్చి నేనే డబ్బు అకౌంట్ కొట్టామని చెప్పాడు అందరికీ. నేనే ఎంత